సదాశివపేట్ అండ్ తాండూర్ హైవే ఇది. సో, ఈ సదాశివపేట్ తాండూర్ హైవేలో ఇక్కడ ఒక మిషన్ భగీరథి పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీని పక్కనే కొట్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా, కరీంపూర్ అని చెప్పి గ్రామ పంచాయతీ కరీంపూర్ అని ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది. సో, ఈ ఆర్చ్ దగ్గర పక్కన ఇది హాస్టల్ కడుతున్నారు. ఆ ఎదురు కనిపించే విలేజ్ ఇప్పుడు మనం వెళ్ళే కరీంపూర్. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్. అది ఇప్పుడు మనం చూసిన ఆర్చ్. సో, ఆర్చ్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్సే ఇది. సో, నేను 1 కిలోమీటర్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆగాను. ఒక్కసారి లైన్లో ఉండగానే వెళ్దాము. అండ్ ఈవెన్ రోడ్ కూడా బ్లాక్ టాప్ రోడ్ కూడా అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, చుట్టుపక్కలన్నీ ఎటు చూసిన కొండలు ఉంటాయి. ఈ జస్ట్ ఈ రోడ్లోంచి రాగానే ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఈ కాంపౌండ్ వాల్ ఇప్పుడు మనం చూడడానికి వచ్చిన 10 acres అనమాట. సో, ఇదంతా కూడా 10 acres. సో, నాట్ ఈవెన్ 1/2 కిలోమీటర్ మనకి రోడ్ నుంచి. అండ్ ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డే. మనం ఏం చేద్దామంటే లోపలికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాము. అండ్ రోడ్స్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడ వీడియో చేసుకుంటూ ఇదే అని చెప్పాను, అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మిడిల్లో ఇక్కడ గేట్ ఉంటుంది. అండ్ లాస్ట్లో చాలా దూరంలో ఆ లాస్ట్లో చెట్టున్న దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. దీని రోడ్ ఫేసింగ్ ఎంత ఉందనేది నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది గేట్. ఇది ఈ రోడ్లో కొంచెం ముందుకు వచ్చాను నేను. సో, కొంచెం ముందుకు ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఇదంతా కూడా విలేజ్ అనమాట. సో, విలేజ్కి ఎంత దగ్గర ఉందో అర్థమవుతుందని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చానంటే ఈ 10 acres చూడకముందు ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇది అంతా కూడా ఈ కన్స్ట్రక్షన్ కనిపించేది ఇదంతా కూడా విలేజ్ ఇది. సో, విలేజ్కి మెయిన్ రోడ్కి మధ్యలో ఉన్న 10 acres అనమాట. అండ్ నేబర్స్ ల్యాండ్ ఇది. నేబర్స్ ల్యాండ్ అంతా కూడా ఇక్కడ మామిడి చెట్లు, వాళ్ళు కొంత తోటలు వేసుకొని ఉన్నారు. అండ్ ఇంకోటి పొలం కూడా పండిస్తున్నారు. చుట్టూ బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది ఇక్కడ. డిఫరెంట్ టెరెన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఎక్కడైతే ఈ కాంపౌండ్ వాల్ స్టార్ట్ అయిందో ఇక్కడ మన 10 acres స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి ఒక సైడ్ నుంచి చూస్తే కంప్లీట్ ల్యాండ్ 10 acres అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆ దూరంలో కనిపించే వాటర్ ట్యాంక్ అది హైవే అనమాట, మెయిన్ రోడ్ ఇప్పుడు మనం చూసి వచ్చిన హైవే. సో, ఇది ఎంటైర్ 10 acres ప్రాపర్టీ. ఇట్లా రోడ్డుకి ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 400 meters పైననే ఉందనుకుంటా. నేను పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీరు కాల్ చేసినప్పుడు కానీ ఇస్తాను. అండ్ అవతల ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండకి బిఫోర్ దాకా మన ల్యాండే వస్తుంది అనమాట ఇదంతా కూడా. ఒకసారి ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కంప్లీట్గా చూద్దాం. 10 acres ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో, ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ వచ్చేసి కరీంపూర్ అనే విలేజ్కి ఆనుకొని ఉన్నాను. అండ్ మనకి హైవే నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంది. హైవే అంటే ఇంతకుముందు మనము చూసినట్లుగా వికారాబాద్కి కూడా టచ్ అవుతుంది, తాండూర్కి కూడా టచ్ అవుతుంది, అండ్ బాంబే హైవేలో మన సదాశివపేట్కి కూడా టచ్ అవుతుంది. సో, మెయిన్ దాన్ని సదాశివపేట్ అండ్ తాండూర్ హైవే అంటారు. ఆ తాండూర్ హైవేకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది, అది తాండూర్ హైవే అనమాట. సో, ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది కూడా బ్లాక్ టాప్ రోడ్డే. అండ్ 10 acres టోటల్గా ఫ్రంట్ సైడ్ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఒక గేట్ పెట్టారు. గేట్ పెట్టిన తర్వాత ఇది మెయిన్ గేటు. అండ్ అక్కడ లాస్ట్ దాకా కూడా మనకి ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు వేసేసింది. సో, ఈ ఫ్రంట్ ఫేసింగ్ ఎంత వస్తుంది, తర్వాత లోపలికి ఎంత వస్తుంది అనేది మనం లోపలికి వెళ్తూ చూసుకుంటూ వెళ్దాము. సో, ఇది మెయిన్ గేటు. సో, మెయిన్ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్దాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇదంతా కూడా వికారాబాద్కి చాలా నియర్ బై లొకేషన్ అనమాట. నేను ఒకసారి కంప్లీట్ ఇస్తాను. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఎంత డిస్టెన్స్ ఏంటి అనేది చెప్తాను. 10 acresకి అంటే మొన్నటిదాకా పంట పండించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సిటీలో ఉండటంతో ఈ పంట అవన్నీ చేయట్లేదు. జస్ట్ కాంపౌండ్ వాళ్ళు వేస్తారు, బోర్లు ఉన్నాయి లోపల, డ్రిప్ సిస్టమ్ రెడీగా ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాన్స్ఫార్మ్ రెడీగా ఉంది. అండ్ ఆపోజిట్ లొకేషన్ కూడా బ్యూటిఫుల్ లొకేషన్,
పెద్ద ఇట్లా కొండలాగా ఉంటుంది, చుట్టూ కొండల్లాగా ఉంటాయి. ఈవెన్ మనకి ఈ లొకేషన్ అంతా కూడా నేను ఈవెన్ ఈ కరీంపూర్కి వెళ్ళేసి వచ్చాను, కరీంపూర్ నుంచి ఇంకా అటు సైడ్ కొన్ని ఊర్లు వెళ్ళేసి వచ్చాను, అండ్ దారిలో ఇటు వచ్చాను. సో ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ కూడా ఇట్లా అప్ డౌన్ అట్లా ఉంటాయి అనమాట. అంటే కొండలు, గుట్టలు ఇట్లా బ్యూటిఫుల్గా ఉంటాయి, చూడటానికి చాలా బాగుంటాయి ఈ ఏరియా అంతా కూడా. సో ఇప్పుడు మనకేంటంటే ఈ లొకేషన్ నుంచి నేను ఒకసారి ఫస్ట్ డిస్టెన్స్లో ఒకసారి చెప్తాను. ఫస్ట్ డిస్టెన్స్ వికారాబాద్ చెప్తాను, ఎందుకంటే వికారాబాద్ అన్నిటికంటే ఇక్కడ నుంచి కొద్దిగా దగ్గర అవుతుంది కాబట్టి. 18 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మనకి వికారాబాద్ ఉంది. ఇది వికారాబాద్ లొకేషన్ 18 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ వికారాబాద్ కాకుండా తాండూర్ కూడా ఒకసారి చూద్దాము. తాండూరు అంటే మనకి తాండూర్కి, వికారాబాద్కి అన్నిటికీ నియర్ బై ఉంటుంది. 33 కిలోమీటర్స్ తాండూర్ వస్తుంది ఇక్కడ నుంచి. ఆ తర్వాత మోమిన్పేట్ కూడా చాలా దగ్గరే ఉంటుంది. 18 కిలోమీటర్స్ మోమిన్పేట్. ఇది మోమిన్పేట్ 18 కిలోమీటర్స్. అదేవిధంగా శంకర్పల్లి కూడా ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. సో శంకర్పల్లి ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ చూపిస్తుంది ఒక రూట్లో, 1 అవర్ 15 మినిట్స్. ఇది శంకర్పల్లి. సో ఇవి ప్రస్తుతానికి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ డిస్టెన్స్లు చూపించాను. అండ్ 10 ఎకర్స్లో మనకి పక్కన చూస్తే ఇదంతా కూడా ఆల్రెడీ పండుతున్న తోటలే అనమాట. ఈ మనకు ఆనుకొని ఏదైతే మిగతా ల్యాండ్ ఉందో ఇదంతా తోటలే ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల అన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ కానీ లేకపోతే ప్రైజింగ్ డీటెయిల్స్ కానీ కావాలి అనుకుంటే ఒకసారి హెచ్ఎస్ ప్రాపర్టీస్లో ఈ నెంబర్కి కాల్ చేసినా లేదంటే వాట్సాప్లో పింగ్ చేసినా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 10 ఎకర్స్, బట్ చాలా చిన్న వీడియో చేయాలనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ఎండ అండ్ మధ్యాహ్నం 12:30 అవుతుంది. నేను ఇంకా వేరే వీడియోస్ కూడా తీసుకొని వచ్చాను కాబట్టి షార్ట్ వీడియో చేయాలనుకుంటున్నాను. దీని గురించి ఫుల్ డీటెయిల్గా మీరు నాతో డిస్కస్ చేయాలి, మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి లేదంటే పింగ్ చేయండి. సో ఇంకా మంచి ప్రాపర్టీస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి, సో దట్ అన్నీ మీకు మీ దాకా చేరుతాయి అనమాట. సో దిస్ ఇస్ హౌ టుడేస్ 10 ఎకర్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సునీల్ సక్సేనా, హెచ్ఎస్ ప్రాపర్టీస్.